హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్ లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం ఏమో మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్నా బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంబషన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వరకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సో అంటే లాస్ట్ 1.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. మేడం, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి ఈ నెల అంతా కొంతవరకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి, శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అన్నమాట. దేంట్లో కనిపిస్తున్నాయి? కెరియర్ పాత్లో వీళ్ళకి తప్పక ఏంటంటే
మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1-2 ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో 7th లో శని రిట్రోగ్రేషన్ అవుతున్నారు కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ లక్ అనేది ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఒక పార్ట్నర్ తోటి ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. కానీ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా విస్తరిస్తుంది. అటు మనం చూసాము అంటే లైఫ్ పార్ట్నర్ అయినా బిజినెస్ పార్ట్నర్ అయినా టు అ సర్టన్ ఎక్స్టెంట్ వాళ్ళకి బాగుంటుంది, వీళ్ళకి బాగుంటుంది అనమాట. కలిసికొట్టుగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి జూలైలో. అలాగే మనం చూసామంటే 12th లో కేతు ఉన్నారు, అలాగే మార్స్ కూడా ఉన్నారు, 3rd లార్డ్ కూడా ఉన్నారు. సో ఈ సంచారం టు అ సర్టన్ ఎక్స్టెంట్ ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తీరు అంటే రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే కొంతవరకు ఆర్గ్యుమెంట్స్ కానీ విభేదాలు కానీ ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళకి సూచన ఏంటంటే ఎక్కువ దేనికైనాను ఉద్రేహపడకుండా జాగ్రత్తగా మాట్లాడడం అనేది వీళ్ళకి కొంచెం సూచన కింద మనం చెప్తున్నాము. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూసామంటే 11th లో సంచారం జరుగుతోంది, అది 11వ ఇంట్లో. ఆయనే 10th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక కెరియర్ డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా ఉంది. అలాగే లాభాలు వచ్చే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు తప్పక పైకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. నేను చెప్పినట్టు దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అండ్ ఆల్సో హెల్త్ రీత్యా కూడా లాంగ్ టర్మ్గా ఎవరైనా బాధపడుతున్నారు అన్నప్పటికీ కొంత చిన్న సూచనలు అంటే పాజిటివ్ అవుట్కమ్ అనేది మనకి కనిపిస్తోంది అనమాట. తప్పక ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఎక్స్పర్ట్ని వెళ్ళి కలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళా ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే ఇదే మంత్లో మనకి మార్స్ కూడా దిగుతున్నారు కనుక తప్పక కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో అండ్ ఆల్సో మనం చూసాము అంటే లాంగ్ టర్మ్గా పిల్లల్ని సెటిల్ చేసే ఒక దాని మీద ఖర్చు పెట్టే కింద కనిపిస్తోంది. అలాగే ఏంటంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఖర్చులు అనేవి విపరీతంగానే ఉంటాయి. శని మరి అంతే కదా, 5th and 6th లార్డ్ 7th లో ఉన్నారు. తప్పక ఖర్చులు అనేవి మనం అవాయిడ్ చేయలేము. దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అని చెప్పాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ కొంత లేట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ఓరట అనేది కలుగుతుంది, అంటే అండర్స్టాండింగ్ అనేది కొంతవరకు పెరుగుతుంది. అలాగే మనం వీళ్ళకి పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వెడ్నెస్డే మనం గణపతికి నిత్యం గణపతికి చేయమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కానీ ప్రత్యేకం వెడ్నెస్డే చేయడం అనేది మంచిది. అదే రోజు గోవుకి వెళ్ళి ఆహారం పెట్టడం మంచిదన్నమాట. అలాగే గణపతికి మనం ఎప్పుడైనా గరిక చెప్పుకుంటాం, తప్పక గరిక పెట్టండి. ఎందుకంటే చాలామందికి ఇదే మంత్లో అంటే జూన్ జూలైలోనే ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు మనం విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అని. ఎక్కువ అంటే ఇదే టైంలో మనకి ఎగ్జామ్స్ కూడా అయిపోతూ ఉంటాయి కనుక ఈ రిజల్ట్స్ వస్తాయి. సో అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడ పై చదువులకు మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ తప్పక గరిక పెడితే ఇంకా తొందరగా వాళ్ళు అనుకునే పని జరుగుతుందన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీళ్ళకి మంచి సత్ఫలితాలు అనేవి కనిపిస్తాయి. అది కూడా లాంగ్ టర్మ్లో. మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ 1 month కదా. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.